హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. చిన్నారి జాహ్నవి తప్పిపోయి నేటికి 12 రోజులుగా వస్తూ ఉంది. అయినా ఇప్పటికీ మిస్సింగ్ మిస్టరీ ఇంకా వీడలేదు. ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో ఉన్నటువంటి ఏదైతే ఆ పామాయిల్ తోట, ఆ కొండ ప్రాంతాలు ఏదైతే దట్టమైన అడవిలో ఉందో ఒక కూంబింగ్ తరహాలో పోలీసులు చిన్నారి జాడ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇప్పటికక్కడ పోలీస్ శాఖ, అటవీ శాఖ, అగ్నిమాపక శాఖ, హనుమాన్ టీంతో పాటు ఎస్డీఆర్ఎఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా మొత్తం ఓవరాల్గా 400 మంది సిబ్బంది పాప కోసం, ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇంకా ఆ వెతుకులాట అనేది కొనసాగుతూనే ఉంది. అయినా ఇప్పటికి కూడా చిన్నారి జాహ్నవి జాడ దొరకలేదు, ఆచూకీ కూడా లభించలేదు. కనీసం ఆనవాళ్ళైనా లభిస్తాయో అని చూస్తున్నటువంటి పోలీసులకి ఈ కేసు సవాల్గా మారింది, ఛాలెంజ్గా మారిందని చెప్పుకోవాలి. అయినప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అక్కడ పాప ఆచూకీ కోసం అహర్నిశలు నిద్రాహారాలు మానేసి మరీ పాప కోసం వెతుకుతున్నారు. సో ఈ రోజుకి 12 రోజులుగా వస్తుంది పాప తప్పిపోయి. జూన్ 6వ తేదీ నాడు పాప ఇంటి నుండి నానా అంటూ బయటికి పరిగెత్తింది. ఆ పామాయిల్ తోట ఏదైతే ఉందో ఆ దారి గుండా వెళ్ళినటువంటి చిన్నారి జాహ్నవి వెనక్కి తిరిగి రాలేదు. ఆ రోజు జూన్ 6వ తేదీ నాడు పాపతో పాటు వారింటి పెంపుడు కుక్క కూడా పరిగెత్తింది. సో ఇద్దరు కూడా వెళ్ళి రాలేదు. కానీ 9వ తేదీ నాడు 3 రోజుల తర్వాత కేవలం కుక్క మాత్రమే ఇంటికి తిరిగి వచ్చింది, పాప జాహ్నవి రాలేదు. మరి ఇంతకీ ఈ పాప రకరకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కిడ్నాప్ అని కొంతమంది చెప్తా ఉన్నారు, మరికొంతమంది ఏమో ఇది క్రూర మృగాలు దాడి చేశాయని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. లేదు పాపను కొండ చిలువ మింగేసిందని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా అక్కడ క్షుద్ర పూజలు జరిగినాయి. ఏదైతే అమావాస్య ఉంది కాబట్టి పక్కా ప్లాన్తోనే పాపను కిడ్నాప్ చేసి క్షుద్ర పూజలు చేసి నరబలి లాంటివి ఇచ్చి ఉంటారని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. ఇక మరికొంతమంది ఏమో అక్కడ ఏదో చెరువు ఉంది, ఆ చెరువులో పాప పడిపోయింది అని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు. ఇది ఎన్ని అంటే పాప ఎప్పుడైతే తప్పిపోయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు రోజుకొక వార్త, పూటకొక మలుపు, సెకండ్కి ఒక ట్విస్టులు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ సిహెచ్ అగ్రహారం దగ్గర. ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో చిన్నారి జాహ్నవి పేరెంట్స్ ఆ పాప కోసం ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నారో అదే తరహాలో 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆ పాప ఆచూకీ కోసం పాప ఇంటికి రావాలని చెప్పేసి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో అక్కడ డిపార్ట్మెంట్ అయితే ఇప్పటికే చాలామంది కూడా డిపార్ట్మెంట్ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంత ఆధునిక యుగంలో ఇంత సాంకేతికంగా మనం ముందు అడుగు వేసినటువంటి సందర్భంలో చంద్రుడి పైన మనం చంద్రయాన్ 1, 2, 3 అంటూ మనం పైన కూడా కాలు మోపుతున్నాం. ఇలాంటి సందర్భంలో ఒక పాప తప్పిపోతే ఇంత టెక్నాలజీ పెట్టుకొని ఇంకా కనిపెట్టలేదా అనేటువంటి విమర్శలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన వస్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఇప్పటికి కూడా ఒక క్లారిటీ రాలేదు. సో అక్కడ పోలీసులు ఏమంటున్నారంటే పాపని అడవి మృగాలు దాడి చేశాయని చెప్పేసి అన్నారు. అయితే పాప ఎక్కడైతే పారిపోయిందో అక్కడ ఉన్నటువంటి ఏదైతే అడవి ఉందో ఆ అడవి ప్రాంతంలో ఆ పామాయిల్ తోట కావచ్చు, ఆ కొండ ప్రాంతం కావచ్చు, ఆ ఓవరాల్ అడవి ప్రాంతంలో అడవి మృగాలు ఏవి కూడా లేవని చెప్పేసి పోలీసులు కూడా మరోసారి చెప్పారు. వాళ్ళే అన్నారు ఫస్ట్ ఏదైతే మొన్న కాకినాడ ఎస్పీ మాట్లాడుతూ ఏదైనా అడవి మృగాలు దాడి చేసాయేమో అని చెప్పేసి అనుమానం ఉందని చెప్పేసి అన్నారు. అయితే ఓవరాల్గా వాళ్ళు మొత్తం జల్లెడ పట్టారు కాబట్టి ఆ జల్లెడ పట్టినటువంటి నేపథ్యంలో వారు చూసిన ప్రకారం అక్కడ ఎలాంటి అడవి మృగాలు లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది మరొకసారి ఈరోజు. అయితే పాపని ఎవరో కిడ్నాప్ చేశారనేటువంటి కోణంలోనే ప్రస్తుతం మరొకసారి దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. అంటే అడవి మృగాలు కాదు, దాంతోపాటుగా పాప తప్పిపోలేదు, కిడ్నాపర్ల పనే అనేటువంటి కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు, ఆ విధంగా ముందడుగు వేస్తున్నారు. ఇంతకీ పాప తప్పిపోయినప్పటి నుండి ఈ రోజుకి 12 రోజులు. ఈ 12 రోజులు ఏ రోజు ఏం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క కథనాన్ని ప్రసారం చేశారు. ఒకసారి మనం గూగుల్ ఏఐని అడుగుదాం.
ఏ రోజు ఏం జరిగింది, ఏ రోజు పాప తప్పిపోయింది, ఏ రోజు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనే విషయాలన్నీ కూడా మనం ఒకసారి అడుగుదాం, చూద్దాం. ఇక్కడ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కథనం వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఎందుకు చూస్తున్నాం ఇదంటే 6వ తేదీ నాడు పాప తప్పిపోయింది. ఆ తర్వాత ఏ రోజు ఎలాంటి క్లూ వచ్చింది పోలీసులకి, ఎలాంటి ఆనవాళ్ళు దొరికినాయి, ఏ విధంగా ముందుకెళ్ళారు, ఏ టీము ఏ రోజు వచ్చి పనిచేస్తా ఉన్నా అనే విషయాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం. జూన్ 6వ తేదీ అంటే పాప తప్పిపోయినటువంటి మొదటి రోజు. సో చిన్నారి అదృశ్యం. పామాయిల్ తోటలో సంరక్షకులుగా పనిచేసే పేరెంట్స్ తమ కూతురు జాహ్నవి మరియు పెంపుడు కుక్కతో కలిసి తోటలోకి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో ఒకరికొకరు పొరపాట్ల వల్ల పాపను తోటలోనే వదిలేసి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత పాప కనిపించలేదని గుర్తించారు. అదే రోజు సాయంత్రం ఒక గ్రామస్తుడు కొండ సమీపంలో కుక్కతో ఉన్నటువంటి పాపను చూసి తీసుకురావడానికి ప్రయత్నించగా కుక్క గట్టిగా మొరగడంతో వెనక్కి తగ్గాడు. ఆ రోజు రాత్రి భారీ వర్షం కురవడంతో ఆధారాలు వెతకడం కష్టంగా మారిందని చెప్పేసి, సో ఏదైతే పాప తప్పిపోయినటువంటి మొదటి రోజు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తూ ఉంది. జూన్ 7 అంటే పాప తప్పిపోయిన రెండవ రోజు ఎలాంటి ఇన్ఫర్మేషన్, పోలీసులకు ఫిర్యాదు. ఏదైతే మొదటి రోజు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేయలేదు. సెకండ్ డే నాడు పాప ఆచూకీ కనిపించకపోవడంతో రెండవ రోజు వారు పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రులు తుని రూరల్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి తోట పరిసరాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. సో జూన్ 8, 9 అంటే 3, 4వ రోజులు ఏం జరిగిందో చూద్దాం. పోలీస్ అటవీ శాఖ సిబ్బంది 500 ఎకరాల తోటను జల్లెడ పట్టడం ప్రారంభించారు. జూన్ 9న పాప వెంట వెళ్ళిన పెంపుడు కుక్క మాత్రమే ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. కానీ పాప ఆచూకీ లభించలేదు. ఇది పాప తప్పిపోయినటువంటి 3వ రోజు 4వ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్. జూన్ 10 అంటే జూన్ 10, 11 5వ రోజు 6వ రోజు క్షుద్ర పూజల అనుమానాలు, డ్రోన్ల గాలింపు. తోట చుట్టూ ఉన్నటువంటి కంచె దాటి పాప వెళ్ళడం అసాధ్యం కావడంతో కిడ్నాప్ కోణంపై పోలీసులు దృష్టి పెట్టారు. కొండల్లో చిన్నారి ఏడుపు వినిపించిందని కొందరు స్థానికులు చెప్పడంతో ఆ దిశగా గాలించారు. పాప వెంట్రుకలు కొన్ని దూరంలో లభించడంతో క్షుద్ర పూజల కోణంలో దర్యాప్తు కూడా చేయడం జరిగింది. అంటే క్షుద్ర పూజలు అనేది ఎవరు కూడా నమ్మద్దు, కానీ అక్కడక్కడ నమ్ముతూ ఉంటారు ఏదైతే ఈ రూరల్ గ్రామాలు ఉంటాయో. కానీ పోలీసులకు ఇవంతా కూడా క్లూ దొరకపోవడంతో ఆ కోణంలో కూడా వాళ్ళు దర్యాప్తు చేయడం జరిగింది. జూన్ 12, 7వ రోజు పాప తప్పిపోయినటువంటి 7వ రోజు ఏం జరిగిందంటే, సో పాప ఆచూకీ కనుగొనడానికి ఇంటికి తిరిగి వచ్చినటువంటి పెంపుడు కుక్కకు పోలీసులు జీపీఎస్ ట్రాకింగ్ పరికరాన్ని అమర్చి తోటలోకి వదిలారు. అది పాప ఉన్న చోటుకు తీసుకెళ్తుందని ఆశించారు. సో ఆ జీపీఎస్ ట్రాకర్ 7వ రోజు ఆ కుక్కకి అది అమర్చడం జరిగింది. జూన్ 13వ తేదీ అంటే 8వ రోజు పాప తప్పిపోయినటువంటి 8వ రోజు. ఇది పెద్ద ట్విస్ట్. కేసులో అత్యంత షాకింగ్ పరిణామంగా జీపీఎస్ ట్రాకర్ కట్టిన పెంపుడు కుక్క అకస్మాత్తుగా మరణించింది. దానికి ఎవరైనా విషం పెట్టారా అనే అనుమానంతో పోలీసులు కుక్కకి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇంకా అది రాలేదు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మరి దానిపైన విష ప్రయోగం జరిగిందా లేదా అది దానికంతా అదే సహజంగా మరణించింది అనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. జూన్ 14, 15 అంటే పాప తప్పిన నుండి 9, 10వ రోజుల ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పాప అదృశ్యమైన తోట ఫెన్సింగ్ వద్ద 2 వింత బొమ్మలు వేలాడదీసి కనిపించడం కలకలం రేపింది. సో జంతువుల